హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం మనకు ఒక కొత్త హౌస్లోకి అంటే బిగ్ బాస్ హౌస్లోకి ఒక కొత్త బాస్ వచ్చిందని గురించి మాట్లాడదాము. అదేవిధంగా హలో మేడం కొంచెం తగ్గి మాట్లాడు, అదేవిధంగా ఈ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ దబిడి దిబిడే అన్నట్టు ఒక నబీల్ అయితే ఒక కొత్త మనకు కొత్త బాస్లో బిగ్ బాస్ 8లో కొత్త బాస్గా అవతరించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ విషయాల గురించి, అదేవిధంగా ఓటింగ్లో నబీల్ టాప్ మోస్ట్ పొజిషన్లోకి రావడము, అంటే 3 వీక్స్ తర్వాత మనకు నామినేషన్లోకి వచ్చిన నబీలు టాప్ మోస్ట్లో ఉండడము ఒక ఎత్తు అయితే, అదేవిధంగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అయితే పృథ్వీనా లేకుంటే మన ఆదిత్య ఓం గారా లేకుంటే సోనియాకు మరియు నబీల్కి మధ్యన జరిగిన యుద్ధము నామినేషన్లో ఒక రేంజ్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ విషయాల గురించి క్లుప్తంగా మరియు క్లియర్గా మాట్లాడుకుందాము. దాని గురించి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు చేయడానికైతే నాకైతే కొంచెము ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం అసలు మ్యాటర్కి వచ్చినట్లయితే, కొత్త హౌస్లోకి కొత్త హౌస్ కాదు, బిగ్ బాస్ 8లోకి కొత్త బాస్ లాగా మన నబీల్ అయితే ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ టైము మనకు 3 వారాల తర్వాత 4వ వారము మనకు బిగ్ బాస్ హౌస్లో నామినేషన్లోకి రావడం అయితే జరిగింది. అయితే ఏ కంటెస్టెంట్కైనా మనకు నామినేషన్లో లేకుంటే మనకు ఆ కనెక్షన్ ఆడియన్స్తో కనెక్షన్ పోయి తక్కువ ఓటింగ్ పడే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే అభయ్ నవీన్కి చాలా ఎప్పుడు చూసినా కూడా 8-7, 8-7-6 ఆ పొజిషన్లో ఉండేవాడు. లాస్ట్ వీక్ చూశారు కదా, ఒకసారి నామినేషన్కి వచ్చాడు, పుట్టుకునే ఎగిరిపోయాడు. అంటే కొన్ని విషయాలు ఉన్నాయి. దాంతోపాటు ఓటింగే మెయిన్ కాబట్టి ఓటింగ్ ద్వారానే బయటికి వెళ్ళిపోయాడు అని తెలుస్తుంది. కానీ నబీల్ విషయంలో మాత్రము మనకు దానికి రివర్స్గా, దాంతోపాటు సోనియాతో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ అనేది క్లియర్ కట్గా పాయింట్ వైజ్గా తీసి తనకు బంగారు పళ్ళెంలో పెట్టి ఇచ్చినట్టుగానైతే తన మిస్టేక్ని తనకి ఇచ్చేయడం ద్వారా నబీల్ ఒక కొత్త బాస్గానైతే అవతరించాడు. ఎందుకంటే మనకు హౌస్లో కానీ లేకుంటే ఆడియన్స్ కానీ ఉన్న ఒక ఏంటంటే ఏంది ఈ క్లాన్లో ఉన్న నిఖిల్ కానీ, అదే శక్తి క్లాన్లో ఉన్న నిఖిల్ కానీ, మన పృథ్వీ మరియు సోనియా వీళ్ళు ముగ్గురు కలిసి ఆడతారు. అదేవిధంగా నబీలు సంచలనం చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడడం, ఈవెన్ నామినేషన్లో కూడా వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడడం అనేది ఒక ఆడియన్స్కి అయితే నచ్చడం లేదు. ఈ సోనియా బయటకు వెళ్ళిపోతే మనకు పృథ్వీ ప్లస్ నిఖిల్ యొక్క గేమ్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్పడం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే ఓటింగ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. అయితే 3 వారాల తర్వాత మనకు నామినేషన్లోకి వచ్చినటువంటి నబీల్ వచ్చేసి హైయెస్ట్గా మనకు 27 నుంచి 30% ఓటింగ్తో మాత్రం మనకు కొనసాగుతున్నాడు. అయితే దానికి గల కారణాలు ఏంటంటే, ఆల్రెడీ చాలా ఫేమ్ ఉన్న కంటెస్టెంట్, అదేవిధంగా చాలా నిన్న జరిగిన నామినేషన్లను బట్టి చాలా హైప్లో జరిగిన కాన్వర్జేషన్, మాటల యుద్ధము, బగబగ మండే డి అంటే డి అన్నట్టు తన పాయింట్లను తను చెప్తూ, అదేవిధంగా తనను నామినేషన్ సోనియా తనను అంటే నబీల్ని నామినేషన్ చేసినప్పుడు చెప్పిన పాయింట్లు, అదేవిధంగా నబీల్ పోయి సోనియాను నామినేషన్ చేసినప్పుడు పాయింట్లు అయితే క్లియర్ కట్గా ఆడియన్స్ని అయితే చాలా అట్రాక్ట్ చేశాయి. అబ్బా, ఇవి అసలైన కొత్త బాస్ వచ్చారా, వీళ్ళకు ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలంటే, అంటే ఈ యొక్క పృథ్వీకి, అదేవిధంగా నిఖిల్కి, అదేవిధంగా సోనియాకి, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వీళ్ళకి ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలంటే ఒక గట్టి కంటెస్టెంట్ వచ్చాడని మాత్రం అందరికి అర్థమైంది. కాబట్టి చాలా ఈజీగా కనెక్ట్ అయిపోయారంట. దాంతో పాటు ముందు చెప్పినట్టు సోషల్ మీడియాలో అత్యంత ఎక్కువగా 16 లక్షల మంది దాకున్నారు మనకు ఫాలోవర్స్ నబీల్కి. అదేవిధంగా మనకు ఇన్స్టాలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారంట. ఇన్స్టా అయితే నేనైతే ఇప్పటివరకు అయితే చెక్ చేయలేదు. మా నేను వరంగల్ నుంచేనే, అఫ్కోర్స్ అది తెలుసు ఫ్రెండ్స్. అయితే 27-30% టాప్ మోస్ట్లో మన నబీల్ అయితే కొనసాగుతున్నాడు. అయితే నబీల్కి ఇంకో యావర్ అవుతాడా, అదేవిధంగా నబీల్ ఈ విధంగానే తన లీడింగ్ అనే చూపిస్తే మాత్రం ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడా అనేది మాత్రం ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ప్రతిసారి కామెంట్లు అంటాడని అనుకోవద్దు, కొంచెం కనెక్ట్ అవుతారని. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకు ప్రేరణ ఉంది. ఎందుకంటే యష్మి ఫ్రెండ్ ప్రేరణకి ఈ వారం బెనిఫిట్ ఏ విధంగా అయిందంటే, యష్మి చూసారా ఒక ఆడపుల్లాగా ఆ గుడ్ల టాస్క్లో కానీ, లేకుంటే సోనియాతో ఆర్గ్యుమెంట్ కానీ, అంటే సోనియాకు ఎగనెస్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు నుంచి ఓట్లు పడుతున్నాయి వాళ్ళ ఫ్రెండ్స్కి. ఇప్పుడు యష్మి ప్లస్ ప్రేరణ సోనియాకు ఆపోజిట్, అంటే యష్మికి ఆపోజిట్ కాబట్టి యష్మి యొక్క ఫ్రెండ్ ఎవరు, ప్రేరణకి యష్మి ఇప్పుడు నామినేషన్ లేదు కాబట్టి
ఈ యొక్క యష్మికి వేసే ఆడియన్స్ ఓట్లు అనేవి ప్రేరణ పడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే జమ్మున ఎప్పుడు ఒక 6-7 పొజిషన్లో ఉండే ప్రేరణ డైరెక్ట్ సెకండ్ పొజిషన్లోకి వచ్చింది. అంటే మణికంఠ ఎప్పుడు సెకండ్ పొజిషన్లో ఉండే ఆ పొజిషన్ కూడా మణికంఠ కిందికి నెట్టేసి ప్రేరణ సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. ప్రేరణకు వచ్చేసి సుమారుగా ఎప్పుడు లేనంతగా 18-20% అయితే ఉంది. ఇది ఓపెనింగ్ రిజల్టే కావచ్చు, కానీ ఈ వీక్లో మాత్రం ఖచ్చితంగా సేవ్ అవుతుందని మాత్రం చెప్పుకోవచ్చు ప్రేరణ. అదేవిధంగా ప్రేరణ విషయానికి వచ్చినప్పుడు కూడా, ప్రేరణ విషయాన్ని గురించి మాట్లాడినప్పుడు కూడా ప్రేరణ కూడా కొన్ని మాటలు అయితే వదిలేస్తుంది. గేమ్లో కూడా యష్మితోని అంత కాకుండా కూడా ఖచ్చితంగా ఆట ఆడుతుంది. అదేవిధంగా కొన్ని మాటలు వదిలేస్తుంది. మళ్ళీ తన తప్పును తను రియలైజ్ అయ్యి మొన్న విష్ణుప్రియ విషయంలో కానీ, లేకుంటే అందరికీ ప్రతి ఒక్కరికి మణికంఠ విషయంలో కానీ తను రియలైజ్ అయ్యి తను చేసిన తప్పును ఒప్పుకొని ఖచ్చితంగా సారీ చెప్పడము, లేకుంటే అందరితో కలిసిపోవడము, పాయింట్ క్లియర్ చేసుకోవడము చేస్తుంది. కాబట్టి 18-20% సెకండ్ ప్లేస్లో ఉంది మనకు ప్రేరణ. నెక్స్ట్ వచ్చేసి మణికంఠకి మళ్ళీ 4 వీకులు, ఫస్ట్ వీక్ నుంచే మణికంఠను వదిలిపెట్టిన వాళ్ళు లేరు. ఖచ్చితంగా నామినేషన్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ ఎప్పుడు నేను పోతా అనే ఒక టెన్షన్తోనైతే మణికంఠ టార్చర్ అనుభవిస్తుండొచ్చు. మణికంఠకి ఎందుకంటే ప్రతి ఒక్కరు అదే పాయింట్, సేమ్ పాయింట్ ఏంటంటే అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తాడు. అదేవిధంగా తనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతాడు. అదేవిధంగా తనకు అవసరం లేకుంటే అసలు మన మాట అసలు వినడాన్ని మాత్రం అందరూ నామినేట్ చేశారు. దగ్గర 4-5 ఓట్లు పడ్డట్టున్నాయి నామినేషన్లో. మనకు నాగమణికంఠ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అది వచ్చేసి 16-18% ఓటింగ్ అనేది ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ అంటేనే అగ్రెషన్ అంటేనే పృథ్వీ అని మాత్రం హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్స్కి అయితే తెలిసిపోయింది. అదేవిధంగా బయట చూసే కంటెస్టెంట్స్ కూడా ఈయనకు ఖచ్చితంగా అదేదైనా ఇన్బిల్ట్గా వచ్చేది అగ్రెషను అని అనడం మాత్రం కూడా మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నాగ సార్ కూడా చెప్పారు, ఇక్కడ నాగార్జున గారు కూడా చెప్పారు ఏంటంటే మనకు నువ్వు ఎఫ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు, నువ్వు యొక్క అగ్రెషన్ తగ్గించుకుంటే నువ్వు మంచి కంటెస్టెంట్, మంచి టాలెంట్ ఉన్న మంచి గేమ్ ఆడే కంటెస్టెంట్, అంటే అటు ఫిజికల్గా కానీ లేకుంటే ఇటు సైడ్ మెంటల్గా కానీ మంచి గేమింగ్ అనేది చెప్పడం అయితే జరిగింది. కానీ మొన్న ఆదిత్య గారి మీద మళ్ళీ ఎఫ్ వర్డ్ యూజ్ చేశారు. మళ్ళీ కోటింగ్ పడే అవకాశం అయితే ఉంది. కాకుంటే అతడు కూడా ఈ వీక్ ఖచ్చితంగా సేవ్ అవ్వచ్చు. అతనికి వచ్చేసి మనకు ఆదిత్య అదేవిధంగా సోనియాతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ ఓటింగ్ అనేది ఉంది. అది వచ్చేసి మనకు 10-13% అయితే ఓటింగ్ ఉందని మాత్రం కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారికి మనకు 8-10% ఓటింగ్ అయితే ఉంది. పృథ్వీ తర్వాత ఆదిత్య గారు ఉన్నారు, సోనియా కంటే పైన ఉన్నారు చూడండి. ఎందుకంటే ఆదిత్య గారు చెప్తున్నప్పుడు, నామినేషన్ చేస్తున్నప్పుడు సోనియా ఇచ్చిన లెక్క లేకుండా, అదేవిధంగా ఇర్రెస్పెక్టివ్గా ఏజ్కి కూడా రెస్పెక్ట్ చేయకుండా మీరు ఈ వీక్ ఖచ్చితంగా వెళ్ళిపోతారు, మీరు ఖచ్చితంగా కనిపించలేదు, ప్రోమోలో కూడా చెప్పింది. అంటే మీరు అసలు కనిపించనే లేదు, మీరు తక్కువ గేమ్ ఆడుతున్నారు. ఆమె ఎవరు డిసైడ్ చేయడానికి? ఆడియన్స్ చేస్తే ఆడియన్స్ ఓటు ద్వారా బయటకు రావాలంటే బయట ఉంటారు, లోపల ఉండాలంటే లోపల ఉంటారు. అంతేగాని అంత రెస్పెక్ట్గా మాట్లాడకపోవడం, ఇర్రెస్పెక్టివ్ చేయడము. అక్కడికి ఆదిత్య గారు మీరు అనే మాట్లాడుతున్నారు చిన్నదైనా కూడా. కానీ అంత రెస్పెక్ట్ తీసుకున్న సోనియా అతనికి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం అనేది ఒక ఆడియన్స్ని అయితే కొంచెం అది చేసే విషయమే. కాబట్టి సోనియా కంటే కొంచెము ఎక్కువ రేటింగ్ అయితే ఉంది. అది వచ్చేసి 8-10% ఉంది. నెక్స్ట్ వచ్చేసి దవిడి హలో మేడం కొంచెం తగ్గండి. నబీల్ అన్న మాటకైతే నాకైతే ఖచ్చితంగా నవ్వుస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా కౌంటర్ ఇచ్చాడు. అక్కడ వచ్చేసి మన సోనియాకి వచ్చేసి 7-8% అయితే ఉంది. అయితే ఎంతమంది సోనియా బయటికి వెళ్ళిపోతే బాగుంటుంది అన్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే సోనియా బయటికి వెళ్ళిపోతే అటు పృథ్వీ ప్లస్ నిఖిల్ ఆట కూడా బాగా అవుతుంది. అంటే వాళ్ళు స్వతహాగా ఆడగలుగుతారు, వీళ్ళిద్దరిని బైండ్ చేస్తుంది సోనియా అన్నట్టు కూడా మన సీత కూడా చెప్పింది. చాలా క్లియర్ పాయింట్ అని మీరు కూడా ఎంతమంది అనుకుంటున్నారు? అదేవిధంగా మన సోనియా నామినేషన్ జరుగుతున్న సమయంలో యష్మిని ఒక మాట అంటది ఏంటంటే, యష్మి నువ్వు ఖచ్చితంగా నిఖిల్కు మరియు మన నిఖిల్ని ప్లస్ పృథ్వీని చూస్తున్నావు అంతే, ఆట ఆడట్లేదు అని మాత్రం ఒక గలీజైన మాట అన్నది. అది ఇండైరెక్ట్గా దాని ప్రోమోలు కూడా వేశారు. పాపం ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయింది యష్మికి. ఆ విషయం మీద డిపెండ్ అయ్యి మరి ఈ వారము సోనియాకి బయటకు పంపిస్తారా, లేకుంటే తనకున్న పిఆర్ తనకున్న ఆడియన్స్ వల్ల సేవ్ అవుతుందో చూడాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు ఎప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను, ఓటింగ్ రిజల్ట్స్ కానీ ఏదైనా దాని గురించి నా ఛానల్ ఒకటే. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్నాడు. జై హింద్.